ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడూ మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకు ఇచ్చింది ఒక బాధ్యత, అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్టుకు వస్తే, మొట్టమొదటిసారిగా పెన్షన్ ఇచ్చింది, ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఇచ్చింది 35 రూపాయలు. అప్పట్లో 35 రూపాయలు ఒక కుటుంబానికి పెద్ద వెసులుబాటు. అక్కడి నుంచి మేము తర్వాత నేను వస్తానే 94-95లో 75 రూపాయలు చేశాను. ఆ తర్వాత 2014 వరకు ఆ 75 రూపాయలు 200 రూపాయలు అయింది. నేను వచ్చిన వెంటనే 200 రూపాయల్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల్ని 2000 చేశాను. తద్వారా 2000 రూపాయలు చేయడమే కాకుండా ఇప్పుడు 3000 రూపాయలు ఉండే పింఛన్ని 4000 రూపాయలు చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొత్తం 2875 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెంచింది. అందులో మీరు నన్ను గౌరవించారు, ఆదరించారు. 2070 దగ్గర 75 రూపాయలు తీసేసి 2875 రూపాయలు 75 రూపాయలు తీసేస్తే 2800 రూపాయలు దగ్గర 35 రూపాయలు తీసేయాలి. 2840 రూపాయలు నేను ఇచ్చాను. అంటే ఈ పేదవాళ్లకు మీకు వచ్చే పింఛను నేను పింఛనే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఈరోజు మనం ఇచ్చే పింఛన్లు ఒక చరిత్ర, మామూలు కూడా కాదు. ఈరోజు మీరందరూ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీ ఊరుంది, మీ ఊరు పెనుబాకలో 2595 మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఒక్కరోజు పింఛను 1,06,00,000 రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం. ఒక గ్రామంలో కోటి రూపాయల 6 లక్షల రూపాయలు ఇస్తున్నాం. జూలై నెలలో మాత్రం, ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి, 1,20,00,000 రూపాయలు ఈ గ్రామంలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక్క రోజులో ఒక్క గ్రామంలో 1,20,00,000 రూపాయలు. ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు 2,61,588 ఇస్తున్నాం. ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు 81 కోట్లు. మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో 111 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒకే నెల. ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. ఈ పింఛన్లు 65,31,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. 9 మందికో 8 మందికో ఒకరికి చొప్పున ఈరోజు రాష్ట్రంలో పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. కుటుంబాలు కూడా మీరు చూస్తే కొన్ని కుటుంబాల్లో ఎక్కువ ఇస్తున్నాం. అర్హులు ఉండేది ఇక్కడ. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినప్పుడు రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటి వరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1,650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1,650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు
4,408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను ఒక ఇంటికి పోయాను, ఆ ఇంట్లో మాట్లాడాను. ఆ ఇంట్లో మీరు చూస్తే బనావత్ రాములు ఓల్డేజ్ వృద్ధాప్య పింఛన్ ఇచ్చాం, ఆయనకి 7,000 రూపాయలు ఇచ్చాను. అదే మరిగా ఆయన భార్య ఏదైతే బనావత్ సీత సిఆర్డీఏ పెన్షన్ ఇస్తానన్నాను, 5,000 రూపాయలు సిఆర్డీఏ పెన్షన్ ఇచ్చాం. ఇంకొక పక్క ఆయన కూతురు, ఆ అమ్మాయి కూడా భర్త చనిపోయి విడోగా ఉంది. ఆ అమ్మాయికి సాయి, ఆ అమ్మాయికి ఓల్డేజ్ పెన్షన్ భర్త చనిపోయిన దానిపైన 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు ఇచ్చాం. ఆ ఇంట్లో ఆ సాయి అనే అమ్మాయికి కొడుకు పావన్ ఉన్నాడు, ఇంకొక కొడుకు కళ్యాణ్ ఉన్నాడు. పావన్ అయితే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే 7వ తరగతి చదువుతున్నాడు. ఇంకొక పక్కన ఇంకొక కూతురు డాక్టర్ కూడా దుర్గా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా అక్కడికక్కడ కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుండా డమ్ అండ్ డఫ్గా ఉంది. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిది అని అడిగాను. ఓసారి దురదృష్టం కూడా వెంటాడుతుంది, ఓసారి మనం చేసే పనులు కూడా కలిసి రావు. ఆ కుటుంబానికి అడిగితే అతను వ్యవసాయం చేశాడు, కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ బంధువు పెన్ని. రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు, ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను. 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళను ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంటుంది. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పింఛన్ల ప్రకారం.